యువగళం ప్రారంభమైనటువంటి జనవరి 27వ తారీఖున ఆయన ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి మార్పులు, పేద కుటుంబాలకు అండగా ఉన్న అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి స్ఫూర్తిగా సంఘీభావంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 3312 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 226 రోజులు రాష్ట్రంలోని అన్ని వర్గాలని, అన్ని ప్రాంత సమస్యలని అందరినీ కలిసి భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలు తీర్చేందుకు నారా లోకేష్ గారు యువగళం మేనిఫెస్టో తీసుకొని ఈరోజు పనిచేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీ, అదేవిధంగా జెడ్పీ హై స్కూల్స్ అభివృద్ధి చేయాలని, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మన జిల్లాలో యువగళాన్ని నారా లోకేష్ గారి ప్రయత్నాలకి సంఘీభావంగా వారి స్ఫూర్తితో యువగళం, విద్యాగళం వినిపించాలా. రాష్ట్రానికి నెల్లూరు జిల్లాని శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పార్టీ నేతలు అందరూ ఈ నెల్లూరు జిల్లా నుంచి వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలనేటువంటిది పెద్దలందరితో చర్చించాక నిర్ణయించాం. ఈరోజు మధ్యాహ్నం కోవూరు శాసనసభ్యురాలు కోవూరు నుంచి ప్రారంభిస్తున్నారు. 27వ తారీఖున యువగళం ప్రారంభమైనటువంటి రోజు వారు మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం నుంచి యువగళం స్ఫూర్తితో చేపట్టే కార్యక్రమాన్ని లాంఛనంగా మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం నుంచి ప్రారంభిస్తారు. రామనారాయణ రెడ్డి గారు ఇప్పటికే యువగళం ఈ జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంటర్ అయింది. 1600 మైల్ స్టోన్ ఆత్మకూరు నుంచే మొదలు పెట్టాం. నేను కూడా యువగళానికి సంఘీభావంగా కార్యక్రమాలు చేపడతామని పెద్దలు తెలియజేశారు. ఇతర శాసనసభ్యులందరితో కూడా మాట్లాడుతున్నాం. నెల్లూరు జిల్లాలో పార్టీ పెద్దలు, శాసనసభ్యులు, మంత్రులు చెప్పగానే వారు ఇస్తున్నటువంటి సహకారం, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు, జిల్లా పార్టీకి వారు ఇస్తున్నటువంటి తోడ్పాటుకు అందరికీ కూడా యువగళం తరపున, నారా లోకేష్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.